ఓం నమ శివాయ. ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీనరాశి వారికి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాల్సింది ఆగిపోతే మీ జీవితం ముందుకు వెళ్ళదు. కాబట్టి దానికి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితానికి అవకాశం కలిగి ఉంటారు. సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా పరిష్కారం అయ్యే మార్గాలు ఎక్కువ కలిగి ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. స్నేహితులతోనూ బంధువులతోనూ మంచి అనుకూలమైన ఫలితాలు అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారపరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎప్పుడూ జరిగిన విషయాలను తెలుసుకొని బాధపడే కన్నా కూడా జరగబోయే విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కొంత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. భార్య మీ మాట వినడం, భార్యాభర్తల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. తీర్థయాత్రలు వెళ్ళినా కూడా మంచి ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశం కలిగి ఉంటారు. ఈ వారం మధ్యలో మీకు తెలియకుండానే శ్రమను ఎక్కువగా ఆలోచించడం, అధిక శ్రమను పొందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రాశి వారు ఈ టైంలో అందుకునే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగపర విషయాల్లో ముందుకెళ్ళడం కానీ చేసుకోగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి వ్యాపార విషయంలో మంచి డెవలప్మెంట్ చేయడం, వృత్తిపరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి రాశి వారికి అన్ని విధాలమైన ఫలితాలు ఎక్కువ ఉండడం, వృత్తిపర విషయాల్లో సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉండడం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత స్నేహితులతో ఒక విషయంలో మీకు రావాల్సిన డబ్బు కానీ ఏదైనా కూడా మీ చేతికి అందడం, స్నేహితులతో దూర ప్రాంతాలు వెళదామనే ప్రయత్నాలు కూడా ఈ వారం కొంత పాజిటివ్ ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కానీ ఏనాటి సరి రాబోతుంది కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. స్మరణ అంటే దైవస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.